marching in perfect unison with headgear, head held high and every step echoing discipline, duty and dignity. Their ceremonial uniform are immaculately presented, polished bells, shining badges and starched khakis. They take the world into their stride at every step. They reflect the pride of public service. Their arm swing, so powerful, so precise and perfectly coordinated. There we have the band. 3 कंटिजेंट्स और एक ब्रास बैंड रानी महल लॉन में अपना सलामी देने का मुजाहरा करने के लिए परेड फॉर्म अप करते हुए पहले कंटिजेंट है 17 बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस सरदारपुर, दूसरी कंटिजेंट है सीआर हेडक्वार्टर्स वुमेन और तीसरे कंटिजेंट है छत्तीसगढ़ पुलिस। జాతీయ పర్వదినాలంటేనే మార్చ్ పాస్ట్ బృందాలకు స్వాగతం. జనరల్ సల్యూట్ సలామేష్. डायरेक्टर जनरल ऑफ पुलिस श्री डॉक्टर जितेंद्र बाबू दाखिला पर सलामी लेने के बाद कुछ ही लम्हात में यहां ऊपर रानी महल लॉन में तशरीफ लाएंगे। Dr. Jitendra, Director General of Police Telangana has arrived. Sir is from 1992 batch IPS officers of Telangana cadre. He hails from Firozpur, Punjab and holds a PhD from the School of Management Studies at JNTU, Hyderabad. He was appointed as the DGP of Telangana on July 10, 2024 by the state government, becoming the first DGP to be appointed since the Congress came. There they have a beautiful marching. They are exiting the fort. सारे जहां से अच्छा की धुन पर चलता हुआ हमारे contingents. This year marks a milestone for Telangana on the global stage. For the first time in our state's and nation's history, the Honorable Chief Minister Shri Revanth Reddy sir led a high-level delegation to Japan, opening new doors of trade, technology and cultural exchange. His meeting with Japanese business leaders and government officials resulted in landmark investment commitment across manufacturing, renewable energy, automobiles and electronic, promising thousands of new jobs for the youth. There you can also see the youngsters have joined in tricolor. They are a combination of Gen Z and Gen Alpha. ప్రతి పదం తెలంగాణ చైతన్య పథంలో సాగేందుకు స్ఫూర్తినందిస్తూ అనేక వేదికలపై లక్షలాది తెలంగాణ ప్రజల్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తూ స్ఫూర్తినిస్తూ సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వాతంత్ర దినోత్సవ సందేశం.
జై తెలంగాణ. ప్రియమైన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితాలు. దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. దేశంలో గత 10 ఏళ్ల పాలన చూస్తుంటే మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది, దేశంలోని కర్షకుడు, కార్మికుడు, ఇలా అన్ని వర్గాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అసమానతలను రూపుమాపాలి, రోగాలను నివారించాలి, మనది ధనికమైన ప్రజాస్వామ్యయుత ప్రగతిశీల దేశంగా ఉండాలి, సాంఘిక, రాజకీయ, ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం, ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి. ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు, ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆనాటి స్ఫూర్తిని, ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనక
79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎంతో గొప్ప నాయకత్వం, నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం, ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధి విధానాలను తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవిష్యత్తుకు పెద్ద పీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలే కాదు, అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. మా ఆలోచనలలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో 1957లోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. ఈరోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం. పేదల ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను. ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజాప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది. పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు.
మిత్రులారా, తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తాము అని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది. విశ్వసనీయతే మా సిద్ధాంతం మాకు ఊపిరి. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, ఈ దేశ ప్రజలకు 15 ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజాపాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజాప్రభుత్వం వారి రుణం తీర్చుకొని ఈనాడు రైతులు తల ఎత్తుకొని గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, రుణమాఫీతో రైతు పట్ల మన రుణం తీరిపోయిందని మేము చేతులు దులుపుకోలేదు. పొలంలో నాట్లు వేసే రోజు రైతు చేతిలో పెట్టుబడి ఉంటే ఆ భరోసా వేరు. అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది రైతులకు మొత్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పని చేస్తుంది. మిత్రులారా, రైతు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు, పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేము ఉన్నామన్న భరోసా తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నాం. సన్నాలకు క్వింటాలకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే పంట అమ్ముకున్న రైతుల ఖాతాలో నగదు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఈనాడు బోనస్ ఇవ్వడమే కాదు, 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా రైతులను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగ, రైతు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటును అందిస్తూ ఈ ఉచిత కరెంటుకు 16,691 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది రైతుల పట్ల వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యంతో మన రైతులు కష్టించి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. అంటే వరి ఉత్పత్తిలో ఒక సంవత్సరం 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది
కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదేవిధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఈ 20 నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది. ఇది దేశంలోనే రైతులకు అందించిన అతిపెద్ద సహాయం. ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కలలకు మళ్ళీ రెక్కలు తొడిగాం. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది గ్రామాలకు, లక్షలాది మంది పేదలకు గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లను అందించి 2004 నుంచి 2014 వరకు లక్షలాది పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాం. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2024 వరకు ఈ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసక బారిపోయింది. 10 సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఆ విధంగా దాదాపుగా 4,50,000 ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి 22,500 కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం. ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇళ్ల కేటాయింపులో కోటాలు వాటాలు లేవు. ఇళ్ల కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు. నీకింత నాకింత దందాలు లేవు. ఎంపికకు పేదరికమే గీటురాయి. అడవులను నమ్ముకొని జీవించే చెంచులకు, ఆదివాసీలకు, మా లంబాడి సోదరులకు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయించాం. గతంలో ఏ ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకమైన కోట ఇవ్వలేదు. కానీ ఈనాడు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఆదివాసీలు, గిరిజనులు, చెంచుల కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో 22,016 ప్రత్యేకంగా ఇండ్లను, ఇందిరమ్మ ఇండ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరుల కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు, ఆదివాసీలు, గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇది జరుగుతున్నందుకు, ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం. స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లులను ఆషామాషిగా రూపొందించలేదు. దాదాపు సంవత్సరం కాలం శాస్త్రీయమైన లోతైన కసరత్తు చేశాం. 160 కోట్లు వెచ్చించి 1,03,000 మంది శిక్షణ పొందిన ఎన్యూమరేటర్ల ద్వారా 50 రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం. గ్రామాల్లో
66,39,000 కుటుంబాలు, పట్టణాల్లో 45,15,000 కుటుంబాలను సర్వే చేశాం. మొత్తంగా 1,12,00,000 కుటుంబాలను సర్వే చేసి రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. దీని ఆధారంగా వారికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. మాదిగ సోదరుల గుండె చప్పుడు నాకు తెలుసు. ఒకనాడు వాళ్ళ కోసం శాసనసభలో కొట్లాడిన వాడిగా దశాబ్దాల కలను సాకారం చేసే సంకల్పం తీసుకున్నాను. దేశంలోని ఏ రాష్ట్రం చేయని నిర్ణయం మన ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీలలో ఉన్న 59 కులాలు, ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15 కులాలను, గ్రూప్ 2లో 18 కులాలను, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చాం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై చర్చించి చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవాలని, ఉత్సవాలను జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మీకందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాం. జబ్బుపడ్డ గరీబులకు ఇది మేమిచ్చిన భరోసా. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కారణంగా ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. ఇందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్లుగా వైద్య సేవలలో పేదలకు దేవాలయంగా పేరు పొందింది. శిథిలావస్థలో ఉన్న ఈ వైద్య దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాం. 27 ఎకరాల విస్తీర్ణంలో గోషామహల్ ప్రాంతంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలను నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వ్యయం చేశాం. అదేవిధంగా మిత్రులారా, ఆడబిడ్డలు ఆశీర్వదించిన మా ప్రభుత్వం మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు కల్పించాం. ఈ పథకం తెచ్చిన విప్లవాత్మక సామాజిక మార్పు ప్రతిపక్షాలకు అర్థం కాదు. ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణం పేద మహిళ ఆర్థిక స్వావలంబనకు పునాది అవుతుంది. ఆడపిల్లలకు విద్యకు అండగా మారింది. చదువు కోసం గడప దాటే ఆడపిల్లల సంఖ్య ఈనాడు పెరిగింది. చరిత్ర పుటల్లో
కలిసిపోతుందనుకున్న ఆర్టీసీకి ఈ పథకం ప్రాణం పోసింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఈ 20 నెలల్లో 6,790 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ 6,790 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు అందించడం ద్వారా ఆర్థికంగా చిన్న భిన్నమైపోయిన ఆర్టీసీ సంస్థను 50,000 మంది కార్మికుల కళ్ళల్లో ఈనాడు మనం ఆనందం చూడగలుగుతున్నాం. ఆ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతభత్యాలు అందించగలిగిన ఆర్థిక పరిపుష్టి ఈనాడు కార్పొరేషన్కు అందింది అనంటే ఈ పథకం ఎంతో ఉపయోగపడ్డది కార్మికులకు కూడా అని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్ల పైచిలుకు మహిళలు బస్సులలో ఉచితంగా ప్రతిరోజు ప్రయాణాలు చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్ల రూపాయలను ఈ 20 నెలలలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, యువ తెలంగాణ శక్తికి ప్రతీక. గడిచిన 10 ఏళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఈ కుట్రని మేము ఛేదించాం. ఇవాళ తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అనే మాట వినబడడానికి వీలు లేదు. ఈ విషయంలో కఠినంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం నలుమూలల నిశితంగా నిఘా పెట్టింది. గంజాయి కానీ డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనందం వెలుగులను చూడగలుగుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం. అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా 1,00,000 పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా 1,00,000 పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడాన్ని ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి, ఎవరు విష ప్రచారం చేసినా
వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది, పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మన బలం హైదరాబాద్, మన బ్రాండ్ హైదరాబాద్ నగరం, 400 పైచిలుకు సంవత్సరాల అనుభవం, కులీ కుతుబ్ షాయ్, నిజాం నవాబుల నుంచి గత పాలకుల వరకు హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కట్టడాలు కావచ్చు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కట్టడాలను నిర్మించి ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కార్లు ఈ రోజు మనకు ఆదర్శంగా నిలబడ్డారు. వారి స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ వేదికైన హైదరాబాదు నగరంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాలన్న ఆలోచనతోని మేము గుర్తించి ముందుకు వెళ్ళాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాదులో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. మీకు తెలుసు, ఇటీవల ప్రపంచ సుందరీమణుల పోటీలు, 72వ సుందరీమణుల ప్రపంచ పోటీలు మన నగరంలో నిర్వహించుకున్నాం. ఇందులో 109 దేశాల నుంచి సుందరీమణులు పోటీలో పాల్గొనడమే కాదు, ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రజలు హైదరాబాదు నగరం అందించిన వచ్చిన అతిథులకు వారికి మనము చూపించిన వారసత్వ సంపద, అది పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రి కావచ్చు, వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, గోల్కొండ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా చార్మినారు దగ్గర ఉన్న చుడి బజారు కావచ్చు, ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, ఇలాంటి గొప్ప వారసత్వ సంపదలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి మన గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలను చూపించి వారు వాటిని చూసి ఆశ్చర్యచకితులు అయినరు. తెలంగాణ హైదరాబాదు నగరంలో ఇంత గొప్ప వారసత్వ కట్టడం ఉన్నదా మాకు తెలీదు, మేము మళ్ళీ వెళ్ళి మా దేశంలో మీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాము అని చెప్పి ప్రపంచ సుందరీమణులు మనకు మాట ఇవ్వడమే కాదు, తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరించి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రపంచానికి వాళ్ళందరూ వినిపించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని, ఉద్యమకారుల యొక్క త్యాగాలను, అమరవీరుల యొక్క త్యాగాలను ప్రపంచానికి ఈ సందర్భంగా తెలియజేయడానికి అవకాశం కలిగింది. ఇదే కాదు,
మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులను నిర్వహించాం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సుమారు 2000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ను విడుదల చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నిర్మించడానికి ప్రత్యేకంగా మనం స్థలము కొన్ని 200 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ను కూడా మనం హైదరాబాదులో నిర్వహించుకున్నాం. తెలంగాణ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఈరోజు ఇది దోహదం చేసింది. ఇది మీకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మన ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశంలో ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్ భారతదేశంలో 40% మన హైదరాబాదు నగరం నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. మన కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి 3 వ్యాక్సిన్లో ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈరోజు ప్రపంచానికి ఫార్మా హబ్గా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1965లోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు, సైంటిస్టులను 100లాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ 2025ను మనం హైదరాబాదులో నిర్వహించాం. ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే తెలంగాణ రైజింగ్ 2047. ఈ అన్ని వేదికలకు ఆతిథ్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచానికి మన గొప్పతనాన్ని, మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకెంతో దోహదపడ్డాయి. అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది. ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ 9 తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్. 1947 నాటికి స్వతంత్ర భారతం 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం 2047 15 ఆగస్టుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 100 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు, భవిష్యత్తులో చేరుకుపోయే మైలురాయిని కూడా నిర్దేశించుకోవాలని, ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టే విజన్ ఏమిటన్న దానిపై మేము నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళుతున్నాం. ఇంత గొప్ప విజయాన్ని సాధించాలంటే సాంకేతిక నిపుణులు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా కూడా నిరంతరం కష్టపడాలి, నిరంతరం సహకరించాలి. మీ అందరి సహకారం ఉంటే భారతదేశ ప్రభుత్వం
2047లో $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తుందో అందులో 10% తెలంగాణ రాష్ట్రం కంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. ఈనాడు దేశంలో మన జనాభా 2.5%, మనము 5% ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని 10% పెంచి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ ప్రణాళికలో మీ అందరి సహకారాన్ని కూడా మా ప్రభుత్వం ఆశిస్తుంది, మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. మిత్రులారా, ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. మూసి పునరుజ్జీవం నుంచి మొదలైన గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజల సుఖశాంతులతో స్వచ్ఛమైన వాతావరణంలో ఆనందకరమైన జీవన విధానానికి ఈ పత్రం హామీ ఇస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాదును స్వచ్ఛమైన సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్లో ఆవిష్కరించబోతున్నాం. అందుకే మిత్రులారా, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాదు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో ఈ పత్రము వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ 2047లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. మిత్రులారా, ఇదే కాదు, ఈ దేశానికి ప్రపంచానికి శాంతియుతం ద్వారా స్వతంత్రాన్ని సాధించొచ్చు. బ్రిటిష్ తెల్ల దొరలను దేశం వదిలి పారిపోయే విధంగా పోరాటాన్ని నిర్మించిన బాపు ఘాట్ మన ప్రాంతంలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అలాంటి బాపు ఘాట్ను గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా మార్చి గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో, రెండో దిశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాదులో విమానాశ్రయాలు. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఏకైక విమానాశ్రయం శంషాబాద్. ఇంత పెద్ద రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో మన వాళ్ళు ఎంతో మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ మనకున్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఒక ఎయిర్పోర్టును, ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్టును, రెండిటి అనుమతులు సాధించినాం. తొందరలోనే వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి. మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి. తొందరలో అదనంగా తెలంగాణకు 2 ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇదే కాదు, రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ కోసం డిఫెన్స్ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రాంతం నుంచే తయారు చేసిన యుద్ధ సామాగ్రి ఎంతో ఉపయోగపడ్డది. ఈరోజు డిఫెన్స్ కారిడార్ను ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో దేశ భద్రతలో తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, 1908లో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను,
ఈ ఉపద్రవాన్ని వారిని కలిచివేశాయి, కదిలించి వేశాయి. అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసీ ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంక్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు, హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు వస్తున్న వరదలు మీరు చూస్తున్నారు. వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల నగరంలో వర్షాలు ఈరోజు ఎక్కడైతే చెరువులు నాలాలు మనం ఆక్రమించుకున్నామో అక్కడికి వెళ్లాల్సిన వరద నీరు ఈరోజు మన కాలనీలలోకి, మన ఇళ్లలోకి, మన రోడ్ల మీదకి వస్తున్నది. మరి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? చెన్నై, బెంగళూరు నగరాలను, ముంబై నగరాలను మీరు అందరు చూసినారు. ఈరోజు అతలాకుతలం అయిపోయినాయి. ఢిల్లీ నగరాన్ని చూసినారు. దేశ రాజధాని కాలుష్యానికి లోనై పాఠశాలల నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. వాహనాలు రోడ్డు మీదకి రావాలంటే ఢిల్లీలో అనుమతులు తీసుకొని రోడ్ల మీదకి రావాలి. ఈరోజు పెద్ద నగరాలుగా పేరు పొందిన ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి, నాలాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి. ఇవాళ చెరువుల నాలాలను కబ్జాల నుంచి విముక్తి చేస్తే ఈరోజు రోడ్ల మీద నిలుస్తున్న నీరు అక్కడికి వెళ్తుంది. తద్వారా ట్రాఫిక్ జామ్ల సమస్యను, హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి ఈరోజు మనకు అవకాశం ఉంటుంది. అందుకే హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, గత ప్రభుత్వంలో భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే మనకెందుకులే అన్న ఆలోచన, భావన ఉండేది. నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోవడంతో మనం మౌనంగా ఉండే వాళ్ళం. ఈ నేపథ్యంలో హైడ్రా నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈరోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. అదేవిధంగా మిత్రులారా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కొంతమంది దీని ఒక బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. వీటన్నిటిని కూడా ప్రజల్ని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మనం మంచి పనులతో ముందుకు వెళ్ళాలి. మన నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా మనం ముందుకు తీసుకెళ్లడానికి మీ సహకారాన్ని ఆశిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈరోజు నిరంతరం ప్రజలు ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అనంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు. అందుకే ఈరోజు నిరంతరం రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు. అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మనం మంచిరేవుల ప్రాంతంలో 50 ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ప్రజల సేవలు అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని, ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పోలీస్ స్కూల్, మా పిల్లలు చదువుకున్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు అని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకున్న స్కిల్స్, మన దగ్గర ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు.
సౌత్ కొరియా ఒక చిన్న దేశం 32 మెడల్స్ సాధించడమే కాదు, ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసిండ్రు వాళ్ళు మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు. అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని, భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, భవిష్యత్తులో హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరందరూ అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎక్కడైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా కీలకం. ఒక రాష్ట్ర ప్రగతిలో శాంతి భద్రతలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. తెలంగాణ ఈరోజు అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతున్నదంటే దానికి కారణం మన పోలీస్ వ్యవస్థ. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరు ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. అందుకే వారిని అభినందిస్తున్నా. 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. డ్రగ్స్ పై పోరు కోసం ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లేదా వ్యసనాలను ప్రోత్సహించే వారి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది. ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులు ఉన్నా, వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే గత పాలకులు మనకు అందించిన 8,21,651 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించడానికి 20 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన 2,20,676 కోట్లను చెల్లించడం జరిగింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ ఈ భారాన్ని మోయక తప్పదు. అయినా ఓపికతో సమయస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. జాతిపిత గాంధీజీ
నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, ప్రజల ఆదరణతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూక్తిని మనం నేను ముఖ్యంగా బలంగా విశ్వసిస్తాను. మాకు విల్ ఉంది, విజన్ ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 మా విజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఆ విజన్ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం. ప్రజలు అండతో, నిండైన గుండె ధైర్యంతో ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడమే మా విజన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచ నగరాలతో, ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఒక న్యూయార్క్నో, ఒక జపాన్నో, ఒక సింగపూర్నో, ఒక సౌత్ కొరియానో దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మిత్రులారా, ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారంతో కుట్రలను తిప్పి కొడతాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను సాధించుకొని బలమైన రాష్ట్రంగా తెలంగాణని పునరుద్ధరించి, పునర్నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం. తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు. మీ పెట్టుబడులకు రక్షణనే కాదు, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా, డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా, నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాదు నగరం నుంచి, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి, అమరావతి నుంచి, అదే విధంగా బందర్ పోర్టు వరకు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేస్తో పాటు రైల్వే లైన్లను వేయించడం ద్వారా ఈరోజు ల్యాండ్ లాక్ స్టేట్గా ఉన్న తెలంగాణకు పోర్టులు లేవు. అందుకే బందర్ పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేస్ కాకుండా రైల్వే లైన్లను కూడా సాధించడం ద్వారా, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ ద్వారా, రేడియల్ రోడ్ల ద్వారా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిరంతరం కష్టపడుతున్నాం. మధ్యలో కొంతమంది అపోహలు సృష్టించిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ కుట్రలను ఛేదిస్తాం. ఈ 15 ఆగస్టును ఒక వేదికగా తీసుకొని మనందరం ఈరోజు ఒట్టేసి బయలుదేరుతాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబడదాం. మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. Thank you, Honorable Chief Minister, sir. The foundation for today's India was laid back in 1947 by the first Prime Minister of India. The vision for IITs, IIMs, steel industry, space research, science and technology was laid in 1947 by the first Prime Minister. ప్రజాపాలనా ప్రభుత్వం, ప్రజాస్వామ్య సునేత్రం, ముఖ్యమంత్రి నేతృత్వం, ప్రేమలోన మాతృత్వం, బాధ్యతలో భ్రాతృత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియనుంది రేడుగా. స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, పరిశ్రమలు, నేరాలకు భూస్థాపన, శాంతి భద్రతా స్థాపన. విలువ ఉంది, విజన్ ఉంది, విజన్ను నిజం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు. అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ, పాత బస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగన్స్. ట్రిపుల్ ఆర్ అంటే ఆనరబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. అది పల్లెలు, పట్టణాలు, మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం. మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్, తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట, ఆస్కార్ ఆట. పాత బస్తీ పరిమళాల్ని
ఆకాశం అంచుల దాకా ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు, పాత బస్తీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు. మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా ₹1 కోటి నగదు పారితోషికం ఆనరబుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా ఆశీస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్. అదిగో తెర మీద కనిపిస్తోంది. మరి మనందరి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల చప్పట్లే. సన్మానాలు, పారితోషికాలు, అవార్డులు, రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రేమా రాజేశ్వరి మేడం గారు మన పోలీస్ పథకాల అవార్డులను ఆహ్వానిస్తారు. డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ రేమా రాజేశ్వరి ఐపీఎస్ మేడం. Honorable Chief Minister of Telangana and all the distinguished guests present here, a very good morning. On this momentous occasion of 79th Independence Day, Telangana Police is proud to announce 3 categories of awards recognizing distinguished service and bravery of our police officers. First category, President's Medal for Distinguished Service, awarded for long and especially distinguished record of service for over 21 years in the police service. Dr. Soumya Mishra, a 1994 batch IPS officer, DG Prisons and Correctional Services. Dr. Soumya Mishra. Shri Devendra Singh Chauhan, a 1997 batch IPS officer, Principal Secretary and EVO, Commissioner of Civil Supplies, awarded President's Medal for Distinguished Service on the occasion of Republic Day 2024. Shri Devendra Singh Chauhan. ముఖ్యమంత్రి గారు ఇందాక వారి సందేశంలో ప్రస్తావించారు. Shri Sanjay Kumar Jain, a 1997 batch IPS officer, Additional DGP, Telangana State Special Police Battalions. ధనవంతులతో సమానంగా Shri Sanjay పేదవాడికి Kumar సన్నబియ్యం. Jain, IPS. Shri Katakam Muralidhar retired, DCP SOT team Rachakonda, awarded the President's Medal for Distinguished Service on the occasion of Republic Day 2024. Shri Katakam Muralidhar. తెలంగాణ పోలీసింగ్లో బెటాలియన్స్ కు ప్రత్యేకత ఉంది. ఎస్కే జైన్ గారికి శుభాకాంక్ష. ఇప్పుడు మురళీధర్ గారు. Medal for Gallantry for the year 2024 awarded to Shri Sunil Dutt IPS, 2014 batch IPS officer, Commissioner of Police Khammam, Shri Sunil Dutt. ఖమ్మం నగర కమిషనర్ శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ గారికి శుభాకాంక్ష. The second category of awards for today, Medal for Meritorious Service, awarded for valuable service characterized by resourcefulness and devotion to duty. These awards are conferred twice a year. Shri A. Venkateshwarlu IPS, Group Commander Greyhounds. Shri Narukula Trinath, Commandant Special Protection Force Hyderabad, awarded Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri Narukula Trinath. Shri N. Venkateshwarlu, Deputy Director RBVRR, Telangana State Police Academy, awarded Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri N. Venkateshwarlu.
Shri D. Chandraya, Additional Superintendent of Police, Admin, Rajanna Sirisala District, awarded Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri D. Chandraya. వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌకర్యాల్ని పక్కకు పెట్టి ప్రజల కోసం ప్రజాపాలన ప్రభుత్వ సేవలు అందిస్తున్న Shri పోలీసులకి Kokku Veeraya, Additional Commandant, 12th Battalion, Telangana State Special Police, awarded Meritorious Service Medal for the year 2024 on the occasion of Republic Day. Shri Kokku Veeraya. శుభాకాంక్షలు శుభ నమస్సులు అందించే వేదిక ఇది. Shri Pingili Naresh Reddy, ACP Balanagar, Cyberabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri Pingili Naresh Reddy. కొక్కు వీరయ్య గారికి శుభాకాంక్ష. ఇప్పుడు నరేష్ రెడ్డి గారికి స్వాగతం. Shri Sri Ramala Mohan Kumar, ACP Traffic, Central Zone, Hyderabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri Sri Ramala Mohan Kumar. Shri M. Surendra Reddy, retired Sub-Inspector of Police Intelligence, Hyderabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri M. Surendra Reddy. Shri B. Jayachandra Naidu, Sub-Inspector of Police Intelligence, Hyderabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri B. Jayachandra Naidu. Shri E. Venkatareddy, retired ARSA of Police, 7th Battalion, awarded Meritorious Service Medal for the year 2024 on the occasion of Republic Day. Shri E. Venkatareddy. Shri Gandipudi Yeshupatham, retired ARSA of Police, 4th Battalion, awarded the Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri Gandipudi Yeshupatham. Shri K. Jangaya, retired Head Constable PTO, Hyderabad, awarded the Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri K. Jangaya. The third category of awards for today, Medal for Gallantry, awarded on the occasion of Independence Day 2024. Shri M. Kumar, Deputy Assault Commander, Greyhounds, awarded Gallantry for the year 2024. Shri M. Kumar. Shri S. Santosh, Assistant Assault Commander, Greyhounds, awarded Gallantry Medal for the year 2024 on the occasion of Independence Day. Shri S. Santosh. Shri Chadhu Yadaya, Head Constable, CCS Madhapur, Cyberabad, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri Chadhu Yadaya. Shri A. Suresh, Junior Commando, Greyhounds, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri A. Suresh. Shri V. Vamshi, Junior Commando, 7th Battalion, Dichupalli, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri V. Vamshi. Shri K. Upender, Junior Commando, Greyhounds, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri K. Upender.
Shri P. Ramesh, Junior Commando Greyhounds, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024, Shri P. Ramesh. అవార్డీలందరికీ శుభాకాంక్షలు. Medal for Meritorious Service awarded on the occasion of Republic Day 2024 to Miss Parimala Hananuthan, Joint CP Admin, Hyderabad City Police. Shri Miss Parimala Hananuthan. తెలంగాణ పోలీసింగ్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణలో, నిరోధంలో Thank you, sir. ఇంకా అనేక విజయాలు సాధిస్తూ సాగుతున్న పోలీసుకు శుభాకాంక్షలతో ఇప్పుడు జాతీయ గీతాలాపన. Kindly arise for the national anthem. తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశీష మాగే. జరణి భారతి ఆశీస్సులు అందుకుంటున్నాం అందరం. ఈవేళ చిరంజీవులైన విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాల గోల్కొండ, మైనారిటీ రెసిడెంట్ పాఠశాల గోల్కొండకు సంబంధించిన వీరు. విద్యాశాఖ సంచాలకు నవీన్ మిట్టల్ గారికి, మైనారిటీ విద్యా సంచాలకు షఫీవుల్లా గారికి, స్వాతి ప్రియాంక గారికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు చెబుతున్నారు, కళాకారులారా మీ కళా ప్రదర్శనలు వెంటనే ఆరంభించండి. ఇక్కడ విద్యార్థులు లాన్స్లోను గోల్కొండ కోట గోడలపై జానపద, గిరిజన, దక్కని కళారూపాలు 31 కళారూపాలు, 1000కి మించిన కళాకారులు. చిందు యక్షగానానికి, డోళ్లకు, డప్పులకు, ఒగ్గు డోళ్లకు, ఒగ్గు కళా ప్రక్రియకు మన తెలంగాణ మారుపేరు. చిందు యక్షగానం, కోలాటం, సైనికులు, ఒగ్గుడోళ్లు, బోనాల కోలాటం, బిందెల కోలాటం, బిందెల బంజారా, బైండ్ల కథ, ఘట విన్యాసం, కాటికాపరులు, శారద కళాకారులు, పంబాల కళాకారులు, డుబ్బులు, బంజారా, గుసాడి, కొమ్ముకోయ, ధింస, రేలా, శివసత్తులు, నగారాలు, కొమ్మబూర, గుజరాతీ, రాజస్థానీ, మాధురి, పేరిణి, కూచిపూడి, కథక్, షేరీ బాజా, మందహెచ్చులు, తెలంగాణ జానపద గిరిజన కళాకారులందరినీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్సులు, శుభాకాంక్షలు మరోమారు ఈ వేదిక నుండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా దేశవ్యాప్తంగా దేశభక్తి ప్రపూరితంగా స్వాతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ అనుక్షణ వికాసం కోసం మనల్ని మనం అంకితం చేసుకొని ముందుకు సాగుదాం. అందరం కలిసి అందరి కోసం మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. స్వాతంత్రం మన సఖుడా స్వైర విహారంబు కాదు అన్న కాళోజీ మాటను గుర్తు చేసుకొని మెదడుల కలయికతో ముందుకు సాగాలి. విజ్ఞానాన్ని పెంచుకోవాలి, విశాల హృదయాన్ని పంచుకోవాలి. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. ముఖ్యమంత్రి గారు అందించిన స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిదాయక సందేశంలోని నిర్మాణాత్మక దారిని మనమంతా పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలి.
ఎందరో మహానుభావులు అందరకు వందనాలు. తెలుగు వ్యాఖ్యాత భవదీయ మడిపల్లి దక్షిణామూర్తి పక్షాన, ఆంగ్ల వ్యాఖ్యాత ప్రొఫెసర్ రేఖారావు, ఉర్దూ వ్యాఖ్యాత ఖాద్రి గారి పక్షాన అందరికీ నమస్సులు. గౌరవనీయులైన సిఎంఓ అధికారులకు, జిఏడి అధికారులకు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి, ప్రియాంక మేడంకు, జగన్ గారికి, చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి, ఎందరో మహానుభావులందరికీ, అలాగే R&B శాఖ, ఆర్కియాలజీ శాఖ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు, HMDA, GHMC, అగ్నిమాపక శాఖ, విపత్తుల శాఖ, హైడ్రా, అన్ని విధాల ప్రజల సేవ కోసం ముందున్న ఎన్నో విభాగాలు, వైద్య శాఖ, విద్యాశాఖ, అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్సులు. పేరిణి శివతాండవం, కూచిపూడి, కథక్, డప్పులు, డోళ్ల విన్యాసాలు, అన్ని కళారూపాలు ఉత్సాహం రెట్టించేలా ప్రదర్శించండి. భాషా సాంస్కృతిక శాఖ యొక్క ప్రభావాన్ని అందరికీ తెలియచేయండి. మన రేడియో ఇంజనీరింగ్ మిత్రులకి పేరుని మ్యూజిక్ ఆపండి, దప్పులు డోళ్లు గట్టిగా వాయించండి. మైక్రోఫోన్లకి, లౌడ్ స్పీకర్లకి అతీతంగా ఉంటాయి మన జానపద కళలు. కాగడా వెలుగుల్లో మైకులు లేని రోజు కూడా రాత్రంతా నడిచేవి చిందు యక్షగానాలు.